ఇంట్లోనే హెల్తీగా కొంచెం చాక్లెటీగా ఈజీగా చేసుకునే మకానా చాకోబార్. వెల్కమ్ టు మై ఛానల్. పాన్ తీసుకుని ఇప్పుడు మకానా 3/4 కప్పు తీసుకోవాలండి. తీసుకుని వేపించండి. బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పాలు కూడా ఒక 1/2 లీటర్ తీసుకున్నానండి. నేను పాలు మరగబెట్టుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు మకానా ఖర్జూరం నానబెట్టుకున్నానండి. ఖర్జూరం 1 కప్పు, పాలు, జీడిపప్పు 1/2 కప్పు నానబెట్టేసుకున్నానండి. ముందుగానే 1 గంట ముందు బాదం పప్పు 1 1/2 కప్పు, జీడిపప్పు కొంచెం ముక్కలుగా చేసుకున్నానండి. గుమ్మడి గింజలు కూడా 1/2 కప్పే తీసుకోండి మీరు. నానబెట్టుకున్నాను. కొన్ని స్లైసెస్గా కట్ చేసుకుని బాదం పప్పును ఉంచుకున్నానండి. యాలకుల పొడి, వెనీలా ఎసెన్స్, డార్క్ చాక్లెట్ తీసుకున్నానండి. ఇప్పుడు నానబెట్టుకుందామండి. మళ్ళీని ఓ బౌల్ తీసుకుని దాంట్లో మకానా, జీడిపప్పు, ఖర్జూరం, బాదం పప్పులు కూడా తొక్కవలుసుకుని వేసుకోండి. గుమ్మడి గింజలు, వేడి పాలు అన్నీ పోసుకుని మళ్ళీ నానబెట్టుకోవాలండి. 1 గంట వరకు నానబెట్టుకున్నానండి. మళ్ళీని నానబెట్టుకుని అప్పుడు మిక్సీ పట్టాలండి. మూత పెట్టుకుని 1 గంట ఉంచి మళ్ళీ మిక్సీ పట్టాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకుని దీంట్లో వెనీలా ఎసెన్స్ 3 డ్రాప్స్ వేసుకున్నానండి. కొంచెం యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలండి. కలుపుకొని ఐస్ క్రీమ్ మోల్డ్ తీసుకుని దాంట్లో పుల్లలు పెట్టుకుని ఐస్ క్రీమ్ పుల్లలు ఇప్పుడు తయారు చేసుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. 6 గంటల తర్వాత తీసుకోవాలండి. మళ్ళీని ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక గిన్నె తీసేసుకోండి. దాంట్లో వాటర్ వేసుకుని తర్వాత చిన్న గిన్నె పెట్టుకుని డార్క్ చాక్లెట్ దాంట్లో వేసి కరగబెట్టాలండి. మెల్ట్ చేయాలన్నమాట. మెల్ట్ చేస్తే కరిగిపోతుంది బాగా. దాంట్లో జీడిపప్పు పలుకులు కలిపేసుకుని ఈ ఐస్ అయింది కదా, తయారైంది చూడండి. 5-6 గంటల తర్వాత తయారైపోతుందండి. తీసి దీనికి 2 వైపులా అద్ది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక 10 నిమిషాలు. బాదం పప్పు స్లైసెస్ ఉన్నాయి కదా, అవి పైన డెకరేట్ చేసుకోండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే హోమ్మేడ్ చాకోబార్ అండి ఇది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. Please like, subscribe. Thank you.